కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా ఆగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. ఏమన్నాడమ్మా ఇక్కడ? నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. అంటే ఈయన అన్ని కోల్పోతా ఉన్నాడు. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈరోజు మన జీవితం కూడా అట్లనే ఉంది. సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏది చేసినా ఏదో లోటు కదా, ఏదో లోటు. ఈ లోటు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ వెలితి ఎప్పుడు కనబడుతుంది తెలుసా? మన దోషములు అది మనకంటే గొప్పగా అయినప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటి కనబడతా ఉంటాయి. నెమ్మది ఉండదు, నిద్రపట్టదు, ఆకలేదు కదా, బలహీనత, లేమి, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి. అయితే దేవుడు వీటన్నిటి నుంచి బయటికి తీసుకొని రాగలడా? తీసుకొని రాగలడు. మరి దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు కదా, విన్నాడా లేదా? విన్నాడు. దేవుడు తప్పించాడా లేదా? తప్పించాడు. మరి నీవు ప్రార్థన చేస్తే వినడా దేవుడు? అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? పక్కన వాళ్ళు అడగండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? నువ్వు మొరపెడితే దేవుడు క్షమించడా? నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనికరించడా? కదా, గర్భఫలం ఇస్తాడు, వివాహం జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, నీ ఆస్తి నీకు వస్తుంది, నీ సమస్య నుంచి నువ్వు బయటికి వస్తావు. నువ్వు బంధకాల్లో ఉన్నావు. ఇప్పుడు ఆ సంఖ్యలన్నీ తెగిపోవాలంటే ఒకటే మార్గం, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధించువారు, నిజంగా నేను చెప్తున్నా, వారి జీవితం అద్భుతంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు వారిని మార్చబోతా ఉన్నాడు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న రోగములో ఏ రోగము నీ పిల్లలకు రాకుండా దేవుడు కాపాడగలడు. హల్లెలూయా. దేవుడు కాపాడగలడు. ఎస్, దేవుడు కాపాడగలడు. దేవుడు తప్పించగలడు. ఇప్పుడు నిన్ను బట్టి నీ బిడ్డలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. నిన్ను బట్టి, బికాజ్ ఆఫ్ యూ, నీ పాపము, నీ దోషము అడ్డొచ్చాయి వారిని ఆశీర్వదించడానికి. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేసి దేవుని అడుగు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రతిరోజు దేవుని అడుగు. దేవుడిని పాపాన్ని క్షమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు క్షమించబడతావో, చూడండి ఇక్కడ ఏమన్నా 7వ వచనంలో ఏమన్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఏమంటే? ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములు అన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము. నా యందు శుద్ధ హృదయం కలగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఏమంట? నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము అంటే దేవుని సన్నిధి నుండి మనం బయటికి వెళ్ళిపోతే అది ఆశీర్వాదమా శాపమా? అమ్మా చెప్పాలా? ఆదామును దేవుడు వెలగొట్టినప్పుడు అది ఆశీర్వాదమా శాపమా? చెప్పాలా కదా? జీవములో నుండి మరణంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ యేసుక్రీస్తు మరణం నుండి జీవములోనికి, అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాడు. హల్లెలూయా. మరి దేవుడు మనలను మరి ఏ విధమైనటువంటి మహిమలోకి నడిపిస్తాడు అంటే, దేవుడు మనకు ఒక మందిరాన్ని ఇస్తాడు. అంటే ఒక సంఘం మనకు ఉంటుంది, మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి. మనకు దైవజనుడు ఉంటాడు మన గురించి ప్రార్థన చేయడానికి. ఇది మన ఆశీర్వాదము. హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి పొరపాటు చేస్తారు. అక్కడ రాజకీయాలు చేస్తాం, అక్కడ మనం మాటలు మాట్లాడతాం. ఇది చాలా పొరపాటు కదా. అది లేకుండా మనము పశ్చాత్తాపడాలి. అమ్మా, నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయాలి. ఎవరి కోసం చేయాలా? ఎవరి కోసం చేయాలా?
దేవుని కోసం చేయాలి. నిజంగా దేవుని కోసం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇస్తే దేవుని దగ్గరకు వచ్చి పని చేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు దేవుని కొరకు చేసే పని. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు దేవుడు ధన్యత ఇచ్చాడు, ఈ పని చేయాలా. నేనేం చేస్తున్నానంటే నిర్లక్ష్యం చేస్తాను. సో నేను నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. నిజంగా కొన్ని సమస్యలు వస్తాయి. మేబీ దాన్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొన్ని సమస్యలు వస్తాయి. సో ఈరోజు నీలో కూడా ఏదో బాధ ఉంది, నిన్ను కూడా బాగు చేస్తాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. నువ్వేం చేయాలి? విడిచిపెట్టకు, దేవుని హస్తం విడిచిపెట్టకు, దేవుని తోడు విడిచిపెట్టకు, దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. దేవునికి నువ్వెప్పుడు కూడా లోబడి ఉండు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి అందరు చెప్పండి నాతోటి మాట. ఎవరో ఒకరి గురించి నీవు నీ కుటుంబాన్ని కానీ నీ సంఘాన్ని కానీ దేవుడు ఇచ్చినటువంటి ఏ ధన్యతను కానీ విడిచిపెట్టొద్దు. దేవుడు నీకిచ్చాడు, ఆ ధన్యతను బట్టి నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని ఆరాధించు. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగమును, నీ వ్యాపారమును, నీ రక్త సంబంధులు అందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. నిన్ను గొప్ప స్థాయిలో దేవుడు పెడతాడు, నిన్ను దేవుడు గొప్ప స్థితిలో పెడతాడు. రాబోయే రోజుల్లో ఘనమైన జ్ఞానమును దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. పరిపూర్ణమైన ఆత్మచేత దేవుడు నేను ఇవ్వబోతా ఉన్నాడు. ఈ రోజు నుండి ఒక తీర్మానముతో నేను దేవుని ఎదుట నన్ను నేను తగ్గించుకొని దేవుని నేను ఘనపరుస్తూ ప్రార్థిస్తాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా నీతిని విడిచిపెట్టను, నా పరిశుద్ధతను కోల్పోను. ఇంతవరకు నా ద్వారా జరిగిన ప్రతి పొరపాటు నేను సరిచేసుకుంటాను. దేవుని ఎదుట దావీదు వలె నేను మొరపెడతాను. నా పాపములు కడగబడును గాక, నా దోషములు తుడిచివేయబడును గాక, నా అతిక్రమములు క్షమించబడును గాక, నా కుటుంబము దీవించబడును గాక, నా పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక. ఘనమైన పరిస్థితులు మేము కలిగి ఉందుము గాక. ఆరోగ్యమును, సమృద్ధిని, సమాధానమును, సంతోషమును మేము పొందబోతా ఉన్నాం. అది దేవుని కృప ద్వారానే అది మాకు కలుగుచున్నది. దేవుని కృపలో ఉన్నంత కాలం నేను రోగినై ఉండను, లేమిలో ఉండను, దారిద్రములో ఉండను, పాపములో ఉండను, శోధనలో ఉండను, శత్రువు చేతిలో చిక్కను, సంకెళ్ళ చేత బంధించబడను, చెరసాలలో ఉండను. ఎందుకంటే నేను దేవుని కృపలో ఉన్నాను. ఆయన కృప ద్వారా రక్షణ పొందాను. ఆయన కృప ద్వారా నా పాపముల నుండి విడుదల పొందాను, శాపం నుండి విడుదల పొందాను. కాబట్టి ఏ అపాయము నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా బంధువులకు కానీ రాదు.